హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జుట్టు రఫ్గా ఉంటూ అస్సలు షైనీగా సిల్కీగా కనిపించట్లేదు అనుకునే వాళ్ళకి ఒక మంచి రెమెడీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. మనకి జుట్టు ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎంత హెల్తీగా ఉన్నది అనేదే ఇంపార్టెంట్. జుట్టు హెల్తీగా ఉంటే సాఫ్ట్గా ఉన్నా కానీ చాలా బాగుంటుంది. అయితే అలాగే జుట్టు హెల్తీగా షైనీగా సిల్కీగా అవ్వడానికి ఒక రెమెడీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. రండి, రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అయితే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదండి, ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ రెమెడీస్ని అప్లై చేసుకుంటానండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా నార్మల్ అనమాట. అందుకనే నేను ఎప్పుడైతే వాడితే అప్పుడు మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కలబంద మట్టను తీసుకొని ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకుంటే మనకి కలబందలో ఉన్న గుజ్జు మొత్తం కూడా ఆయిల్లోకి దిగుతుందండి. అయితే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడతో ఆపేస్తారు వీడియో చూడడం ఖచ్చితంగానా. ఇక్కడి నుంచి అసలైన ప్రాసెస్ ఉందండి. ఏంటంటే ఆయిల్ని హీట్ చేసేటప్పుడు ఒక చిన్న సీక్రెట్ ఉంటుంది. అదేంటంటే ఆయిల్లో మనం ఏ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని వేసి మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా కానీ ఆయిల్ని ఓవర్ హీట్ చేయకూడదు. అంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి మనం ఆయిల్ని హీట్ చేసామంటే పెద్ద పొగలాగా వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఆయిల్ అప్లై చేసుకున్నా కానీ పెద్ద లాభం ఏమి ఉండదండి. మొత్తం స్టవ్ సిమ్లో పెట్టి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఏ ఇంగ్రీడియంట్నైనా కానీ వేసుకోవాలి. ఈ కలబంద స్లైసెస్ని ఇప్పుడు వేసుకొని మొత్తం కూడా చిన్న మంట మీదే బాగా వేగించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్కి మారే వరకు కూడా వేగించుకుంటేనే ఆయిల్ మనకి పాడవకుండా ఎన్ని రోజులైనా ఉంటుంది. అలాగే మన హెయిర్కి మంచి ఉపయోగం కూడా ఉంటుంది. మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత వడకట్టుకొని ఆయిల్ని స్టోర్ చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు కూడా కొంచెం గోరువెచ్చగా చేసుకొని స్కాల్ప్ మొత్తానికి పట్టించి, అలాగే ఇది జుట్టు షైనీగా సిల్కీగా అవ్వడానికి కూడా కాబట్టి జుట్టు మొత్తానికి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 1 ఆర్ 2 డేస్ అయితే మనం ఉంచుకొని తర్వాత రోజు తలస్నానం చేస్తే జుట్టు చాలా బాగుంటుందండి. ఇవన్నీ నిజంగా జుట్టుకు ఉపయోగపడతాయి అనే డౌట్ అయితే అందరికీ ఉంటుంది. నేను 1.5 ఇయర్ వరకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. నా హెయిర్ ఫాల్ అయిన హెయిర్ని కూడా చూపించాను కదా ఒక వీడియోలోని. అంత హెయిర్ ఫాల్ అయిన తర్వాత ఒకసారి చూద్దాం, ట్రై చేసి చూస్తే ఏముందిలే అని చెప్పి స్టార్ట్ చేశాను. రిజల్ట్ చూసి నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎలాంటి ప్రొడక్ట్స్ కూడా నేను వాడలేదండి. ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ కూడా నేను అస్సలు యూజ్ చేయలేదు. అన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్తోనే రకరకాల రెమెడీస్ అయితే వాడాను. మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే నేను కూడా మీతో షేర్ చేస్తున్నాను. మళ్ళీ హెయిర్ ఫాల్ అయినప్పుడు మనం స్టార్ట్ చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిన తర్వాత ఆపేయచ్చు. కాకపోతే ఒక 3-4 నెలలైనా కంటిన్యూస్గా వాడుతూ అప్పుడు రిజల్ట్ మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.